చదువుకుంటూ పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత మనకి ఏదీ తెలీదు. అక్కడ పద్ధతులు, వంటలు సరిగా వాళ్ళకి రుచిగా వండాలి. అవన్నీ భయంగా మనం మొదట్లో చాలా భయంతో ఉంటాం కదా! అలాంటప్పుడు చదువుకున్నదిగా పెద్ద పొగురు లేదంటే ఉద్యోగస్తురాలు కదా! పొగరు చూపిస్తుంది. ఏం పెద్దగా కలవదు. పెద్దగా టెక్కు చూపిస్తుంది అంటారు. క్రమేణా మనం వాళ్ళ రుచులేంటో తెలుసుకొని, అన్నీ అలవాటు చేసుకొని, వాళ్ళకి నచ్చినట్టు వండి పెడుతూ, వాళ్ళ ఇంటి పద్ధతులకు అనుగుణంగా మనం మారతాం. అలాంటప్పుడు ఏంటి అంటే ఇంట్లో ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ డబ్బుల విషయంలో కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు అలాంటప్పుడు మనం ఏమన్నా మాట్లాడామనుకోండి, సో నువ్వు ఇట్లాంటి టైంలో మాట్లాడకూడదు, నీకు నోరు ఎక్కువయింది, నువ్వు సైలెంట్గా ఉండు, మాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు అని అంటారు. అంటే ఇక్కడ కలవడం మింగిలవ్వడం అంటే ఇంటి పనులు వంట పనులు మాత్రమే మింగిలవ్వాలి. మనం చదువుకొని మన రైట్స్ ఏంటి, ఏది తప్పు ఏది ఒప్పు అని మనం ఒక మాట అన్నామంటే మనకు నోరు ఎక్కువైపోయినట్లే లెక్క. అక్కడ చదువుకున్నాం కాబట్టి పొగురు ఎక్కువైపోయింది అని ఒక డైలాగ్ వేస్తారు. కానీ మనం ప్రశ్నించడంలో మన రైట్స్ మనం తెలుసుకోవడంలో తప్పు లేదండి. ఇలాంటి విషయాల్లో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు.